వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సమ్మర్లో స్కిన్ జాగ్రత్తలు ఎలా పాటించాలి, ఏ స్కిన్కి ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడాలి, ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి నానక్రామ్గూడ స్టార్ హాస్పిటల్స్ నుంచి డెర్మటాలజీ డాక్టర్ సింధూర గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు షో. సో ముందుగా అసలు స్కిన్కి సంబంధించి సీజనల్ వైజ్గా స్కిన్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. సో ప్రస్తుతానికి సమ్మర్ నడుస్తుంది కాబట్టి సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇప్పుడు సమ్మర్ అనగానే యూజువలీ ఫస్ట్ మనకు వచ్చేది 2-3 ఇష్యూస్. ఒకటి ట్యానింగ్, ఒకటి మనకి ఆ ఎండ వల్ల చెమట వల్ల వచ్చే ఇరిటేషన్, చెమటకాయలు అలాంటివి. 3 ఇన్ఫెక్షన్స్. సో మనం ఈచ్ వన్ చూసుకున్నాము. సో అందులో ఫస్ట్ సన్ స్క్రీన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సమ్మర్కి వచ్చేసరికి. ఆల్దో త్రూ అవుట్ ది ఇయర్ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్ అయినా కూడా ఈ టైంలో ఇంకా ఇంపార్టెంట్ అది. సో సన్ స్క్రీన్స్ చాలామందికి క్వశ్చన్ ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ సన్ స్క్రీన్ వాడాలి. ఇప్పుడు మార్కెట్లో చూసుకుంటే దర్ లిటరలీ థౌజండ్స్ ఆఫ్ సన్ స్క్రీన్స్. సో ఏ ఫార్ములేషన్లో వాడాలి, ఎస్పీఎఫ్ అంటే ఎలా మనం చూస్ చేసుకోవాలి ఏంటి అనేది. సో ఫస్ట్ ఎస్పీఎఫ్ అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. మనకు అది అల్ట్రావైలెట్ బి రేడియేషన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. సో యూజువలీ వైట్ పాపులేషన్లో ఏంటంటే ఈ స్కిన్ క్యాన్సర్స్ ఇలాంటివి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పీఎఫ్ అనేది వాళ్ళని ఎక్కువ బెటర్గా ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్కిన్లో ఎస్పీఎఫ్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది కానీ మనకు స్కిన్ క్యాన్సర్స్ చాలా తక్కువ. సో అల్ట్రావైలెట్ బి కంటే కూడా మనకి ట్యానింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ ప్రొటెక్షన్ ఇంపార్టెంట్. సో ఈ అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తుంది అనేది పిఏ ఫ్యాక్టర్ అనే ఒక రేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు ఇప్పుడు సన్ స్క్రీన్స్ మీద చూసుకుంటే ఎస్పీఎఫ్తో పాటు పిఏ అని కూడా రాస్తున్నారు. ఆ పిఏ ఫ్యాక్టర్ అనేది ప్లస్ గుర్తుతో ఉంటుంది. సో అందులో ఎస్పీఎఫ్ అనేది మినిమం 30 చూస్ చేసుకోవాలి. 30 నుంచి 50 to 60 వరకు ఏ సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ అయినా సరిపోతుంది మనకి. బట్ బిలో 30 అయితే ఆప్టిమల్ ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు. అండ్ 50 to 60 అబవ్ వెళ్ళినా కూడా మనకి పెద్ద మేజర్గా దానివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్ అయితే రాదు. అండ్ కమింగ్ టు ద పిఏ ఫ్యాక్టర్ మినిమం 3+ ఉండాలి. 3 to 4+ ఉంటే ఆ ట్యానింగ్ నుంచి, అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్ నుంచి, సన్ బర్న్స్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు చూస్ చేసుకునే సన్ స్క్రీన్ ఎస్పీఎఫ్ 30 మినిమం ఉండాలి అండ్ పిఏ ఫ్యాక్టర్ 3 to 4+ ఉండాలి. అది ఏ స్కిన్కైనా కూడా ఈ మెజర్మెంట్ ఉంటే సరిపోతుందంటారా? మళ్ళీ స్కిన్ బట్టి కూడా సన్ స్క్రీన్ చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందంటారా? సో యూజువలీ స్కిన్ టైప్ని బట్టి ఫార్ములేషన్ మారుతుంది. ఈ ఎస్పీఎఫ్ పిఏ ఫ్యాక్టర్ మారదు, బట్ ఫార్ములేషన్ మారుతుంది. మనకి బాగా ఆయిలీ స్కిన్, పింపుల్ ప్రోన్ స్కిన్ అంటే సమ్మర్లో ఆయిల్ సెక్రీషన్, చెమట ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో థిక్ క్రీమీ సన్ స్క్రీన్స్ అది వాడితే అది ఇంకా పోర్స్ అండ్ క్లాగ్ చేసి ఆ ఇరిటేషన్ని, పింపుల్స్ని ఎక్కువ చేస్తుంది. సో అలాంటప్పుడు జెల్ బేస్ సన్ స్క్రీన్స్ కానీ, మ్యాట్ ఫినిష్ సన్ స్క్రీన్స్ కానీ యాక్నే ప్రోన్ స్కిన్లో, ఆయిలీ స్కిన్లో వాడుకోవాలి. అండ్ సపోజ్ బాగా డ్రై స్కిన్ ఉందనుకోండి, సో అలాంటప్పుడు క్రీమ్ బేస్ సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లల్లో ఎస్పెషలీ ఈ టైంలో స్విమ్మింగ్కి పంపిస్తారు కాబట్టి పేరెంట్స్ అడిగే మోస్ట్ కామన్ క్వశ్చన్ కిడ్స్కి ఎలాంటి సన్ స్క్రీన్స్ వాడాలి అనేది. సో కిడ్స్కి ఫిజికల్ సన్ స్క్రీన్స్ వాడాలి. సో సన్ స్క్రీన్స్లో మళ్ళీ ఫిజికల్ సన్ స్క్రీన్స్, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఫిజికల్ సన్ స్క్రీన్స్ ఏంటంటే మనకి టైటానియం డైఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, అయాన్ ఆక్సైడ్ ఇలా మినరల్స్ బేస్డ్ ఉంటాయి, విచ్ ఆర్ సేఫర్. మనకి అబ్జార్ప్షన్ ఉండదు బాడీ లోపలికి. అండ్ కిడ్స్కి సేఫర్. ఈవెన్ అప్పుడప్పుడు బేబీస్లో కూడా ఎవరికైనా స్కిన్ సెన్సిటివిటీ, సన్ సెన్సిటివిటీ ఉంటే వాడతాము. సో అలా మినరల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడుకోవాలి పిల్లల్లో. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో అయితే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్, ఎయిదర్ మినరల్ అయినా అవ్వచ్చు, కెమికల్ అయినా అవ్వచ్చు. అండ్ మనం బాడీ సన్ స్క్రీన్స్ వచ్చేసి లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ వాడితే ఈజీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు అండ్ ఈజీ టు అప్లై ఉంటుంది మనకి. క్రీమ్ బేస్డ్, జెల్ బేస్డ్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ వాడాల్సి ఉంటుంది అండ్ స్ప్రెడబిలిటీ తక్కువ ఉంటుంది. సో ఫేస్ మీద అయితే మనకి బేస్డ్ ఆన్ ద స్కిన్ టైప్ క్రీమ్ ఆర్ జెల్ బేస్డ్ ఆర్ మ్యాట్ ఫినిష్, బాడీకి లోషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్. బట్ ఎస్పీఎఫ్లో పెద్ద చేంజ్ ఏమి ఉండదు, సేమ్ 30 to 50 ఎస్పీఎఫే వాడుకోవచ్చు. పిల్లలకి కూడా అంతే. అలాగే సమ్మర్లో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లం ట్యానింగ్. సో ట్యాన్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఏంటి? సో ఫస్ట్ అవ్వకుండా ప్రివెన్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే సన్ స్క్రీనే. మనకి బయటికి వెళ్ళే ఇప్పుడు సన్ స్క్రీన్ ఏంటంటే అప్లై చేసేసుకొని నేను అప్లై చేసుకున్నాను డాక్టర్ అయినా ట్యాన్ అయిపోయాను అంటారు. సో అదేంటి, ఫస్ట్ మనం వెళ్ళే 20 to 30 minutes ముందు అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఆ సన్ స్క్రీన్ ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి దాని ఎఫెక్ట్ రావడానికి అంత టైం పడుతుంది. సో ఎండలోకి వెళ్ళే 20 to 30 minutes ముందర సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. ఫుల్ ఫేస్ అప్లికేషన్కి మీకు 2 fingertip యూనిట్స్ కావాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అలా 2 కావాల్సి ఉంటుంది. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి 1 teaspoon సన్ స్క్రీన్ అవసరం అవుతుంది, ఫుల్ హ్యాండ్స్ ఎక్స్పోజ్ అయ్యి ఉంటే కనుక.
అలా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. 20 to 30 minutes ముందర అప్లై చేసుకోవాలి. ప్లస్ మీరు డే అవుటింగ్ ఉందనుకోండి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట ఉన్నారు అంటే 3 గంటలకు ఒకసారి రీఅప్లికేషన్ ఉండాలి. మనం మార్నింగ్ రాసుకున్న సన్ స్క్రీన్ ఈవినింగ్ 4 o'clock వరకు పనిచేయదు. దాని ఎఫెక్ట్ 3 గంటలు మాత్రమే ఉంటుంది. దట్టు స్విమ్మింగ్కి వెళ్ళారు ఆర్ బీచెస్కి వెళ్ళారు అంటే 1 to 1.5 అవర్లో ఆ వాటర్ ఎక్స్పోజర్కి ఆ సన్ స్క్రీన్ వాష్ అయిపోతుంది. సో మీరు వాటర్ ప్రూఫ్ సన్ స్క్రీన్ వాడినా సరే అది 1 to 1.5 అవరే దాని ఎఫెక్ట్. అలా బేస్డ్ ఆన్ మీరు ఎక్కడున్నారో ఎంతసేపు బయట ఉన్నారో అనే దాన్ని బట్టి రీఅప్లికేషన్ ఉండాలి అండ్ కరెక్ట్ అమౌంట్ అప్లై చేసుకోవాలి. సో దట్ ఈస్ ద రైట్ ప్రివెంటివ్ మెథడ్. అండ్ దాంతోపాటు మన ఫుడ్లో కూడా కొంచెం రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటే కొంతవరకు ఆ సన్ నుంచి ప్రొటెక్షన్ వస్తుంది. అండ్ దాంతోపాటు సపోజ్ ఇప్పుడు మీలాగా కానీ లేదంటే యాక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ ఎక్కువ బయట ఉంటారు ఆర్ బ్రైట్ లైట్స్లో ఉంటారు. అలాంటప్పుడు యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా ఇట్ విల్ హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ కొంతవరకు. అలాగే ఈ సమ్మర్లో మేకప్ ప్రోడక్ట్స్ రెగ్యులర్గా యూజ్ చేసేవాళ్ళు, సపోజ్ మీరు చెప్పినట్టు యాక్టర్స్ ఆర్ టీవీ ముందు కనిపించే వాళ్ళు ఎవరైనా మేకప్ ప్రోడక్ట్స్ వాడేవాళ్ళు ఎక్కువసేపు పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో చేయాలి? సో మేకప్లో కూడా మళ్ళీ ఈ బయట అవుట్డోర్ షూట్స్ ఉన్నాయి ఆర్ అవుట్డోర్ ఉంటున్నారు ఎవరైనా అండ్ దే ఆర్ యూస్ టు మేకప్ అంటే థిక్ క్రీమీ ఫౌండేషన్స్ వాడితే మళ్ళీ దట్ విల్ బికమ్ టూ స్టిక్కీ అండ్ పోర్ క్లాగ్ చేసేస్తుంది. సో ఈ టైంలో బెటర్ టు గో ఫర్ స్టిక్ బేస్డ్ ఆర్ పౌడర్ బేస్డ్ ఫౌండేషన్స్. అండ్ మ్యాక్సిమం కుదిరినంత వరకు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అండ్ ఒక లేయర్ ఆఫ్ కాంపాక్ట్తో మేనేజ్ చేయగలిగితే బెటర్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు దెన్ బెటర్ టు గో ఫర్ స్టిక్ బేస్డ్ ఫౌండేషన్స్. అండ్ దానిపైన బెటర్ టు పుట్ లేయర్ ఆఫ్ కాంపాక్ట్, ఎందుకంటే మ్యాక్సిమం కాంపాక్ట్స్ విత్ SPF వస్తాయి. సో సన్ స్క్రీన్ పైన కాంపాక్ట్ కూడా వేసుకుంటే అది డబుల్ ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దట్ వే ఇట్ ఇస్ బెటర్. అలాగే ఈ సమ్మర్లో బేసికలీ డ్రై స్కిన్ ఆర్ ఆయిలీ స్కిన్ అంటే ఇద్దరికి ఎలాంటి ప్రికాషన్స్ ఫాలో చేయాలంటారు? అంటే ఎలాంటి SPF ఉండేవి వాడాలి? సేమ్ SPFలో అయితే మనకి ఏం తేడా ఉండదు. సేమ్ 30 మినిమం ఉండాలి అండ్ PF ఫ్యాక్టర్ 3 to 4+ ఉండాలి. ఫార్ములేషన్స్ వైజ్ అంతే. డ్రై స్కిన్కి క్రీమీ సన్ స్క్రీన్స్ అండ్ ఆయిలీ స్కిన్కి వచ్చేసి జెల్ బేస్డ్ ఆర్ మ్యాట్ ఫినిష్ సిలికాన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. సో అవి అండ్ దట్ రీఅప్లికేషన్ యాజ్ ఐ సెడ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇందాక మీరు అన్నట్టు ట్యానింగ్ వన్స్ ప్రివెన్షన్ అయితే మనం ఇవి చేసుకుంటే 100% కాకపోయినా ఒక 80 to 90% వరకు అయితే ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ వన్స్ ఇంకా ట్యానింగ్ అయిపోయారు, సపోజ్ యువర్ ఎట్ వెకేషన్ ఆర్ అవుట్డోర్ ఎక్కువ ఉన్నారు, ట్యాన్ వచ్చేసింది అంటే అప్పుడు అగైన్ మళ్ళీ ఇంకా ఫర్దర్ ట్యాన్ అవ్వకుండా ఉండడానికి ఇందాక చెప్పినట్టు సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటూ దాంతోపాటు ఉన్నదానికి మనకి డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఉంటాయి అండ్ ఓరల్ యాంటీ ఆక్సిడెంట్ ఇంటేక్. సో విటమిన్ C, విటమిన్ E అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ ఇప్పుడు మనకి గ్లూటాథయోన్ ఉంటుంది, ఆస్టాగ్జాంథిన్ ఉంటుంది. ఇలాంటివి ఒక 2 to 3 months వాడుకుంటే యూజువల్లీ విదిన్ ద ఫస్ట్ మంతే మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. అండ్ సపోజ్ మనం ఏమీ చేయలేదు అనుకున్నా ట్యాన్ అనేది మన బాడీ మీద 1 to 2 months మాత్రమే ఉంటుంది. మన స్కిన్ టర్న్ ఓవర్ అయ్యే కొద్దికి మళ్ళీ మీరు సన్ ప్రొటెక్షన్ చేసుకుంటూ ఉంటే ఆ పైన ఉన్న ట్యాన్ స్కిన్ లేయర్ వెళ్ళిపోయి మళ్ళీ మన నార్మల్ స్కిన్ వస్తుంది. బట్ ఓవరాల్ ఇట్ విల్ టేక్ 1 to 2 months న్యాచురల్గా పోవడానికి కూడా. బట్ ఇన్ కేస్ త్వరగా అవ్వాలి అంటే గుడ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ అప్లికేషన్, గుడ్ డయట్ ప్లస్ యాంటీ ఆక్సిడెంట్ ఇంటేక్. దాంతోపాటు క్రీమ్స్, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ అవి యూజ్ చేసుకుంటే త్వరగా ట్యాన్ తగ్గుతుంది. అలాగే ఈ సమ్మర్లో పింపుల్స్ రాకుండా అంటే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అలాగే రాకుండా ఎలాంటి ప్రికాషన్ తీసుకో? సో వచ్చాక ఆబ్వియస్లీ సమ్మర్ అంటే ఇంకా ఆయిలీనెస్ పెరుగుతుంది అండ్ ఆల్, సో అవి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉంటాయి. వన్స్ వచ్చేసాక మనం దానికి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ పింపుల్స్, కొంతమందికి జస్ట్ సన్నగా చెమటకి వస్తాయి, కొంతమందికి థిక్గా పసుతోని వస్తాయి. సో అలాంటి పింపుల్స్కి యాంటీబయాటిక్స్ యూజ్ చేయాలి. అండ్ వన్స్ తగ్గాక ఈ ఆయిలీనెస్ సెక్రేషన్ అది తగ్గించుకోవడానికి రెటినాల్స్, ట్రెటినాయిన్ అని, అడాప్లిన్ అని ఉంటాయి. సో అవి రెగ్యులర్గా డైలీ నైట్ అప్లై చేసుకుంటూ ఉంటే పోర్స్ అన్ని క్లియర్ అవుతూ ఉంటాయి, ప్లస్ ఆయిలీనెస్ అనేది కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మరీ సివియర్ ఆయిలీ స్కిన్ ఉంది, టూ మెనీ పింపుల్స్ వస్తున్నాయంటే అప్పుడు ఓరల్ ఐసోట్రెటినాయిన్ వాటికి వెళ్తాము. అండ్ దాంతోపాటు ఇంకా డిపెండింగ్ ఆన్ ద సివియరిటీ అండ్ ఆల్ పీల్స్కి కూడా వెళ్ళొచ్చు. కెమికల్ పీల్స్ ఆ ప్రొసీజర్స్ ఉంటాయి. సో సాలిసిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్ ఇవి చేసుకుంటే మనకి అలాంగ్ విత్ ద మెడికేషన్ ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఈ సన్న పింపుల్స్ చెమట వల్ల దానివల్ల వచ్చే వాళ్ళకైతే ఇంకా ఫ్రీక్వెంట్ ఫేస్ వాషింగ్. సో అది కూడా సాలిసిలిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ వాషెస్ యూజ్ చేసుకుంటే ఆయిలీనెస్ అదంతా కొంచెం బెటర్గా అనిపిస్తుంది. ప్లస్ అది త్వరగా పోర్స్ అనేవి క్లాగ్ అవ్వకుండా ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ యాక్నే అండ్ ఎంత ఎక్స్టెంట్ ఉంది, మన ఓన్లీ క్రీమ్స్కి వర్కౌట్ అవుతుందా ఆర్ ఓరల్ మెడికేషన్కి వెళ్ళాలా అవి చూసుకోవాలి. అండ్ ప్రివెంటివ్గా వచ్చేసి మెయిన్ డయట్. ఈ టైంలో వాటర్ ఇంటేక్ బాగుండాలి. డీహైడ్రేషన్తో కూడా మనకి స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అయ్యి అది క్లాగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
సో వాటర్ ఇంటేక్ బాగుండాలి, షుగర్స్ ఒకటి, డైరీ ప్రోడక్ట్స్ ఒకటి తీసుకోకూడదు. ఎంత మనకి ఈ టైంలో ఎస్పెషలీ పీపుల్ టెన్ టు ఈట్ ఐస్ క్రీమ్స్ అని అలాగా. సో ఆ షుగరీ స్టఫ్ తీసుకున్నప్పుడు కూడా మనకి పింపుల్ అవుట్ బ్రేక్స్ ఎక్కువ వస్తాయి. సో డైరీ ప్రోడక్ట్స్, షుగర్స్ అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ లైక్ మైదా ఎక్కువ ఉన్న స్టఫ్ అవాయిడ్ చేయాలి. సో అలాంగ్ విత్ దట్ వీ హ్యావ్ టు గో విత్ ఫ్రెష్ యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ లైక్ స్ట్రాబెర్రీస్, పామోగ్రానేట్స్, క్యారెట్స్, బీట్రూట్ ఇలాగా. అండ్ జ్యూసెస్ కూడా ఓకే కానీ బట్ వితౌట్ షుగర్ ఉండాలి. అండ్ ప్రెఫరబ్లీ వెజిటబుల్ జ్యూసెస్ మోర్ దెన్ ఫ్రూట్ జ్యూసెస్. సో అలాగే వాష్ కూడా అంటే ఫ్రీక్వెంట్గా ఎన్ని టైమ్స్ మనం పర్ డే వాష్ చేయొచ్చు ఫేస్ వాష్తో కావచ్చు ఆర్ సోప్ ఆర్ ఎనీ పౌడర్ అలా? సో అది కూడా మన డిపెండింగ్ ఆన్ ద స్కిన్ టైప్. డ్రై స్కిన్ అయితే వన్స్ ఆర్ ట్వైస్ సరిపోతుంది. మీరు ఇంట్లోనే ఉంటున్నారు అంటే ప్లస్ మీరు డ్రై స్కిన్ అంటే వన్స్ సరిపోతుంది. సెకండ్ టైం పడుకునేటప్పుడు వాటర్ స్ప్లాష్ చేసుకున్నా దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. బట్ ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ ఉంది, మీరు అవుట్డోర్స్ తిరుగుతున్నారు, మేకప్ యూజ్ చేస్తారు, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 2 to 3 times. సో మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అండ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ అవుట్ అండ్ కమింగ్ బ్యాక్ యూ హ్యావ్ మేకప్ అంటే కనుక వన్స్ యూఆర్ బ్యాక్ హోమ్ ఒకసారి ఫస్ట్ మేకప్ రిమూవర్తో క్లీన్ చేసుకొని మళ్ళీ క్లెన్జింగ్ విత్ ద ఫేస్ వాష్ చేసుకోవాలి. సో అలా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిపెండింగ్ ఆన్ యువర్ రొటీన్ అండ్ యువర్ స్కిన్ టైప్ అనమాట. అలాగే సోప్ అనేది కూడా ఫేస్కి యూజ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందా? బేసిక్గా నార్మల్ స్కిన్ ఉందనుకోండి, లైక్ లిటరల్లీ మన ఇండియాలో క్రోర్స్ ఆఫ్ పీపుల్ సోపే వాడతారు ఇప్పటికీ కూడా. ఫేస్ వాషెస్ అనేవి ఓన్లీ లైక్ సిటీస్లో ఉన్న వాళ్ళు అలాగే వాడతారు కదా. సో యాజ్ లాంగ్ యాజ్ మీరు నార్మల్ స్కిన్, దెర్ ఇస్ నో టూ మచ్ డ్రైనెస్ లేదు, టూ మచ్ ఆయిలీనెస్ లేదు అంటే సోప్స్ ఆర్ ఆల్సో ఓకే. ఇట్స్ జస్ట్ టు క్లెన్జింగ్ ఒకటే కాబట్టి సోప్ కూడా ఓకే. బట్ సపోజ్ డ్రైనెస్ ఎక్కువ ఉంది అంటే సోప్ ఇంకా డ్రై చేస్తుంది. సో అలాంటప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి సోప్ ప్రెఫరబ్లీ నాట్ అడ్వైజ్డ్. దాని బదులు మైల్డర్ ఫేస్ వాషెస్ అండ్ క్లెన్జర్స్ అడ్వైజ్డ్. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే సోప్ వాడినా కూడా ఏం కాదు, బికాజ్ అది ఆయిల్ని క్లెన్స్ చేసేస్తుంది కాబట్టి. బట్ మనం సపోజ్ రెటినాల్స్ వాడుతున్నాము అంటే స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది, అలాంటి వాళ్ళకి మళ్ళీ సోప్ వాడకూడదు. అది ఇంకా డ్రై చేస్తుంది, ఇంకా సెన్సిటివ్ చేస్తుంది. సో స్కిన్ టైప్ని బట్టి నార్మల్ స్కిన్ నో అదర్ ఇష్యూస్ అంటే కనుక మైల్డ్ సోప్స్ ఇప్పుడు డవ్ లాంటివి వాడేసుకున్నా కూడా ఏం కాదు. అలాగే పింపుల్స్ కూడా ఇప్పుడు ఒక పర్సన్కి వచ్చిన పింపుల్స్కి తీసుకున్న ట్రీట్మెంట్ అండ్ అదర్ పర్సన్కి కూడా అదే సేమ్ టైప్ పింపుల్స్ ఉన్నాయా ఆర్ వేరే పింపుల్స్ ఉన్నా కూడా ఆ ట్రీట్మెంట్ వర్క్ అవుతుందంటారు? ఎలా తీసుకోవాలి ట్రీట్మెంట్ వైజ్? అంటే టైప్ ఆఫ్ పింపుల్ అనేది మనకి మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి, అందులో గ్రేడ్స్ ఉంటాయి. ఒకటి జస్ట్ బ్లాక్ హెడ్స్ అవి ఉండొచ్చు, లేదంటే రెడ్ పస్ ఉన్న పింపుల్స్ ఉండొచ్చు, కొంతమందికి పెద్ద పెద్ద గడ్డల్లాగా వస్తాయి. సో అలా గ్రేడ్ ఆఫ్ పింపుల్ని బట్టి ఉంటుంది ట్రీట్మెంట్. ప్లస్ ఫీమేలా మేలా అది ఆడవాళ్ళకైతే హార్మోనల్ ఇష్యూస్ ఉండొచ్చు, మెన్కైతే జెనెటిక్ ఇష్యూస్ ఉండొచ్చు. సో ఆ అండర్లైన్ కాజ్ ఏంటి అండ్ దాంతోపాటు కొంతమందికి బాగా గుంటలు పడే టెండెన్సీ ఉంటుంది ఆర్ నల్ల మచ్చలు పడే టెండెన్సీ ఉంటుంది. సో ఆ టెండెన్సీ ఎలా ఉంది, ఈ 3 ఫ్యాక్టర్స్ని తీసుకొని యూజువలీ ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి బేసిస్ ఆఫ్ ట్రీట్మెంట్ మ్యాక్సిమం ఒకటే ఉంటుంది. ఒకటి మనం ప్రాపర్ డైట్ ఫాలో చేయాలి, స్కిన్ ఎక్కువ ఆయిలీగా ఉంచుకోకూడదు, టూ మెనీ ప్రోడక్ట్స్ వాడకూడదు. అండ్ ఒక 2-3 ఇంగ్రీడియంట్స్ రెటినాల్స్ కానివ్వండి లేదంటే టాపికల్ యాంటీబయాటిక్స్ కానివ్వండి సిమిలర్ ఉంటాయి. బట్ ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అండర్లైన్ కాజ్ని బట్టి స్కిన్ టైప్ని బట్టి ఉంటుంది. అలాగే బేసిక్గా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే పిగ్మెంటేషన్. సో పిగ్మెంటేషన్ ఎక్కువగా ఎవరిలో చూస్తాము, కాజ్ ఏంటి, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? సో ఇప్పుడు మనకి పిగ్మెంటేషన్లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉంటాయి. బట్ ఈ సమ్మర్లో మోస్ట్ కామన్గా చూసే పిగ్మెంటేషన్ మెలాస్మా. సో మెలాస్మా అంటే మనం తెలుగులో కామన్గా మంగు అని, నల్లబొంగు అని అలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. సో ఈ మెలాస్మా ప్రాబ్లం మ్యాక్సిమం 80% ఆడవాళ్ళలోనే చూస్తాము, మెన్లో కూడా చూస్తాం కానీ బట్ నాట్ వెరీ కామన్లీ. సో ఈ ఫీమేల్స్లో మ్యాక్సిమం స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 స్టార్ట్ అవుతుంది. 40 నుంచి ఇంకా మెనోపాజ్ అయ్యే వరకు 60 వరకు అది ఎప్పుడైనా రావచ్చు. కొంతమందికి అయితే ఇంకా 20s కూడా వస్తుంది, కొంతమందికి కామన్గా ప్రెగ్నెన్సీలో వస్తుంది. సో అందులో కామన్ కాజ్ వచ్చేసి హార్మోనల్ చేంజెస్. సో మనకి ఏదో ప్రెగ్నెన్సీలో అయ్యే హార్మోనల్ చేంజెస్ అవ్వచ్చు, లేదంటే మనకి త్రూ మెనోపాజ్ 40sలో అయ్యే చేంజెస్, వీటన్నిటి వల్ల స్టార్ట్ అవ్వచ్చు. జెనెటిక్ ఉండొచ్చు, మదర్కి ఉంటే అలా జెనెటిక్గా రావచ్చు. అండ్ రేర్గా కొన్ని మెడిసిన్స్ వేసుకున్నా రావచ్చు, హార్మోనల్ మెడిసిన్స్ వేసుకున్నా రావచ్చు. మెన్కి అయితే మ్యాక్సిమం జీన్స్లోనే ఉంటుంది, సో జెనెటిక్గా చూస్తాము. అండ్ రేర్గా ఎవరైనా ఓవర్ వెయిట్ అవుతున్నా, హెల్తీగా లేకున్నా అలాంటప్పుడు కూడా అది ట్రిగర్ అవ్వచ్చు. సో దోస్ ఆర్ ద మోస్ట్ కామన్ కాజెస్ అనమాట. బట్ ఏ కాజ్ వల్ల వచ్చినా మెలాస్మా ఎండకి పెరుగుతుంది. మీరు సన్ స్క్రీన్ రాసుకోకుండా మెలాస్మా ఉండి బయటకు వెళ్ళారు అంటే అది ఖచ్చితంగా ఇంకా డార్క్ అవుతుంది. సో దట్స్ వాట్ అందరూ అదే చెప్తారు, ఒక్కరోజు బయటకు వెళ్తాము అండ్ అదే టైంలో ఇంకా బాగా డార్క్ అయిపోయింది అని చెప్పి. సో అది రావడం కాజ్ ఏదున్నా సరే సన్ స్క్రీన్ ఇస్ కంపల్సరీ. మీకు మెలాస్మా ఉంది అంటే ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. ఈవెన్ ఈ నార్మల్ లైట్స్కి కూడా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి.
దట్స్ ద ఫస్ట్ థింగ్. అండ్ ప్రివెన్షన్ అనేది ఇంకా మనకి ఎవరికి వస్తుందో చెప్పలేము కాబట్టి ప్రివెంటివ్గా మనం చేసుకోగలిగేది ఏం లేదు. వచ్చాక మాత్రం సన్ స్క్రీన్ అండ్ డీపిగ్మెంటింగ్ క్రీమ్స్, గ్లైకాలిక్ యాసిడ్ బేస్డ్, కోజిక్ యాసిడ్ బేస్డ్ మల్టిపుల్ ఉంటాయి. ఉన్న డెప్త్ ఆఫ్ మెలాస్మాని బట్టి మనకి ఎంత స్ట్రాంగ్ క్రీమ్ అవసరం అవుతుంది, ఎన్నాళ్ళు వాడాలి, అది ఐడియా వస్తుంది. బట్ మెలాస్మా అనేది ఎప్పటికైనా డెఫినెట్లీ ఒక 5 to 10 years మినిమం ఉంటుంది. కొంతమందికి లైఫ్ లాంగ్ ఉంటుంది. మన బాడీలో హార్మోనల్ చేంజెస్ సెటిల్ అయ్యే కొద్దికి కొంతమందికి అదే పోవచ్చు కూడా. బట్ అది పోయేంత వరకు కంటిన్యూస్గా మనం క్రీమ్స్, సన్ స్క్రీన్ వాడుకోవాలి. కొంతమందికి అడిషనల్గా టెనెక్సిమిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఉంటుంది, ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది ఇస్తాము. రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. అదొక ఫ్యూ మంత్స్ ఇస్తాము. సో ఒక ఎక్స్టెంట్ సపోజ్ బాగా ఫేస్ అంతా కొంతమందికి ఉంటుంది, అలాంటి వాళ్ళకి ఒక 3 months 6 months ఇచ్చి అక్కడ నుంచి మళ్ళీ క్రీమ్స్తో మెయింటైన్ చేస్తాం. అండ్ ఆ తర్వాత పీల్స్, లేజర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా మనం ఫస్ట్ కాజ్ చూసుకొని కాజ్ని కుదిరితే ఇంప్రూవ్ చేసుకోవాలి. న్యూట్రిషన్ చూసుకోవాలి. ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నాయి, అవి ఎక్కువ అవుతాయి. సో అవి ప్రాపర్గా సప్లిమెంట్ చేసుకోవాలి. డయట్ బాగుండాలి. ఓవర్ అండ్ అబౌవ్ దట్ సన్ స్క్రీన్, క్రీమ్స్ అండ్ అవసరమైన వాళ్ళకి ట్యాబ్లెట్స్, ట్రానిక్సిమిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తాము. ఇంకా నెక్స్ట్ మెయింటెనెన్స్కి పీల్స్ అండ్ లేజర్స్ చేస్తాం. అలాగే జెనెటికల్గా వస్తే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది, వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? జెనెటికల్గా అయితే ఎర్లీగా వస్తుంది. బేసిక్గా 20sలోనే రావచ్చు, కొంతమందికి 30sలో రావచ్చు. వేరే హార్మోనల్ ఇష్యూస్ వల్ల 40 తర్వాత చూస్తాము. సో వాళ్ళ ట్రీట్మెంట్ వైజ్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎర్లీగా వచ్చినప్పుడు ఏంటంటే జెనెటిక్గా ఉన్నప్పుడు కొంచెం ప్రోగ్నోసిస్ అంటే మనకి హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చిన వాళ్ళకి బెటర్గా తగ్గుతుంది. జెనెటిక్గా ఉన్న వాళ్ళకి ఇంకా మోర్ స్టబర్న్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇంకొంచెం స్ట్రాంగర్ క్రీమ్స్ అవసరం అవ్వచ్చు, లాంగర్ టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవ్వచ్చు, అండ్ రెగ్యులర్ ప్రొసీజర్స్, పీల్స్ అవసరం అవ్వచ్చు. సో అలా స్టబర్న్ ఎక్కువ ఉండొచ్చు. అలాగే ఈ మెలాస్మా అనేది ట్రీట్మెంట్ అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఓన్లీ ఎస్పీఎఫ్ వాడుకుంటూ ఉండొచ్చా, అలా కంట్రోల్ చేసుకోవచ్చా? ఎస్పీఎఫ్ వాడితే అది పెరగకుండా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం తగ్గడానికి మెడికేషన్ వాడాలి. ఇంకొకటి మెలాస్మా కోసం చాలామంది ఏంటంటే ఫార్మసీకి వెళ్ళిపోయి ఏదో క్రీమ్స్ తెచ్చేసుకుంటారు. అందులో సగం స్టెరాయిడ్స్ ఉంటాయి. సో ఆ స్టెరాయిడ్ క్రీమ్ వాడగానే సడన్గా తెల్లగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అందుకని అది నచ్చి కొంతమంది ఇయర్స్ టుగెదర్ వాడేస్తూ ఉంటారు. అది ఆపిన 2వ రోజుకి మళ్ళీ ఇంకా డార్క్ అయిపోతుంది. సో అలా వాడి స్టెరాయిడ్స్ స్కిన్ పల్చగా అయిపోయి పింపుల్స్ వచ్చేసి చాలా డ్యామేజ్ స్కిన్తో వస్తారు. సో ఎప్పుడైనా యాక్నెక్ కానీ పిగ్మెంటేషన్కి కానీ దేనికి కూడా డైరెక్ట్గా వెళ్ళి అడగండి ఫార్మసీలో. ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ స్టెరాయిడ్ ఉన్న క్రీమ్సే ఇస్తారు వాళ్ళు. దానివల్ల ఇంకా ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా బెటర్ ఒక్కసారి కన్సల్టేషన్ తీసుకొని మీకు ఏది రైట్ క్రీమ్ ఏది కాదు అని చూస్ చేసుకొని డాక్టర్ని అడగండి, ఇదే వాడేసుకోవచ్చా లైఫ్ లాంగ్ ఆర్ షుడ్ వి విజిట్ అగైన్. అలాగా మీ డౌట్స్ క్లియర్ చేసుకోవటం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్లీ గోయింగ్ అహెడ్ అండ్ డూయింగ్ ట్రీట్. అలాగే అంటే ఒక పర్సన్ వాడుతున్న ట్రీట్మెంట్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా యూజ్ చేసే ఛాన్స్ ఉందా, అలా చేయొచ్చు అంటారా? డిపెండ్స్ అండి. సపోజ్ అది ఏదైనా ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అనుకోండి, సపోజ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ అనుకోండి, మేమే చెప్తాం ఇంట్లో ఇంకెవరికైనా వచ్చినా ఇదే ఇచ్చేసేయండి, లేదంటే మీ నుంచి వాళ్ళకి, వాళ్ళ నుంచి మీకు మళ్ళీ వచ్చేస్తుంది అని. బట్ సంథింగ్ లైక్ ఇప్పుడు మెలాస్మా ఆర్ పింపుల్స్ అది ఇండివిజువలైజ్డ్ ఉంటుంది. ఎవరికి ఎంత ఎక్కువ ఉంది, వాళ్ళకి హెరిడిటరీ ఉందా లేదా, అలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ మీద ఉంటుంది. కాబట్టి బేసిక్ క్రీమ్స్ అవి ఓకే అవ్వచ్చు, కానీ బట్ ప్రాపర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఎప్పుడైనా ఇన్డెప్త్ అసెస్మెంట్ బెటర్ ఉంటుంది. బట్ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా కావాలని చేసుకోవచ్చు, కానీ ఎస్పెషలీ స్టెరాయిడ్ క్రీమ్స్, యాంటీబయాటిక్ క్రీమ్స్ మీ అంతటి మీరు వాడకపోవడమే బెటర్. అలాగే సమ్మర్లో బేసిక్గా వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏముంటాయంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మ్యాక్సిమం చూసే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఒకటి తెలుగులో సోబీ అంటాము. ఇట్స్ కాల్డ్ మామూలు రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే పిటెరియాసిస్ వర్సికలర్ అంటాం. అవి నెక్ చుట్టూతా, బ్యాక్ మీద, చెస్ట్ మీద తెల్ల మచ్చలు లేదా నల్ల మచ్చలు వస్తాయి. అండ్ కొంతమందికి వైట్ రావచ్చు, కొంతమందికి డార్క్గా రావచ్చు. దాంట్లో దురద ఉండదు, ఏం సిమ్టమ్స్ ఉండవు, కానీ అవి అలాగా మచ్చల్లాగా వచ్చి ఉండిపోతాయి. సో వాటికి అది ఈజీ టు ట్రీట్ బేసిక్గా. సో యాంటీఫంగల్ ట్యాబ్లెట్ ఒకటి, క్రీమ్ ఒక 2 వారాలు వాడుకుంటే ట్రీట్ అయిపోతుంది. బట్ చెమటకి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం స్వెట్ ఎక్కువ రాకుండా చూసుకోవాలి. అండ్ వచ్చినా కూడా వెంటనే స్నానం చేయడము, మన బట్టలు హాట్ వాటర్లో వాష్ చేసుకోవడం ఇలాంటివి చేసుకోవాలి. సెకండ్ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి మన తామర. సో అది ఎస్పెషలీ గ్రాయిన్ ఏరియాలో, అండర్ ఆర్మ్స్లో, లేదంటే ఆడవాళ్ళకి బ్రెస్ట్ కింద బాగా చెమటలు ఎక్కువ పట్టి స్కిన్ రబ్ అయ్యే చోట్లంతా రావచ్చు. సో అదేంటి రింగ్ వర్మ్ బేసిక్గా. అది ఇచ్చింగ్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సో అలాంటప్పుడు అది స్టార్టింగ్ స్టేజ్లోనే ఇమీడియట్గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ప్రాపర్ మెడికేషన్ ఒక 2 వారాల్లోనే తగ్గిపోతుంది మీకు. బట్ అది పెరగనిచ్చి బాగా పెద్దగా అయిపోయి ఫార్మసీకి వెళ్ళి ఏదో ఒక స్టెరాయిడ్ క్రీములు వాడుకుని అలా అయితే రెసిస్టెంట్ అయిపోతుంది. అప్పుడు 2-3 నెలల ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇచ్చింగ్ ఎస్పెషలీ ఫోల్డెడ్ ఏరియాస్లో ఉండి రెడ్ కలర్లో ర్యాషెస్, రింగ్ వర్మ్ లాగా, తామరలాగా వస్తే
ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లోనే బెటర్ ఒకసారి డర్మటాలజిస్ట్ దగ్గరికి వచ్చి బేసిక్ మెడికేషన్ తీసేసుకోవచ్చు. లేదంటే 1 to 2 months యాంటీఫంగల్ ట్యాబ్లెట్స్ క్రీమ్స్ వాడుకుంటూ ఉండాలి, అది చాలా కంబర్సమ్ అయిపోతుంది. సో దానికి బెటర్ ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేయకుండా ఫంగల్ స్టార్టింగ్లోనే తీసేసుకోవాలి. అయితే ఇందాక మీరు చెప్పారు కదా ఇంకొక సమ్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, సో దానికి ఇచ్చింగ్ ఉండదు, ఏం పెయిన్ ఉండదు అని అన్నారు. సో అలాగే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఎంతవరకు దాన్ని ప్రొలాంగ్ చేసుకోవచ్చు, ఆర్ నెగ్లెక్ట్ చేస్తే ఏంటి? నెగ్లెక్ట్ చేసినా ఏమీ అవ్వదు, దానివల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. కాకపోతే మన నుంచి పక్కన వాళ్ళకి వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి మరీ ఎక్కువైతే, బట్ ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ అండ్ ఇట్ వోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. సో ఇఫ్ యూర్ ఓకే, అది ఉంది, దట్స్ ఓకే అనుకుంటే దట్స్ ఓకే, కానీ బెటర్ స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవటం బెటర్ అంతే. సో అలాగే అంటే సమ్మర్లో స్పెషల్గా స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మ్యాక్సిమం చూసేదైతే ఫంగల్ ఇన్ఫెక్షన్సే. జాగ్రత్తల వైజ్ రాకుండా ఒకటి లూజ్ క్లోత్స్ వేసుకోవాలి, కాటన్ క్లోత్స్ వేసుకోవాలి. చెమటలు పట్టే ఏరియాస్లో ముందర నుంచే డస్టింగ్ పౌడర్స్ వాడుకుంటే ప్రివెంటివ్గా హెల్ప్ చేస్తుంది. అండ్ వేసుకునే ఎస్పెషలీ ఇన్నర్ గార్మెంట్స్ కూడా కాటన్ ఇన్నర్ గార్మెంట్స్ టూ టైట్ లేకుండా చూసుకోవాలి. ట్వైస్ డైలీ బాత్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ బాత్ కానీ లేదంటే చెమట పట్టాక కానీ ఎక్కువసేపు ఆ తడి అలా ఉండిపోతే మళ్ళీ ఫంగస్ గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి డ్రైగా ఉంచుకోవాలి స్కిన్ని. సో డ్రైగా ఉంచుకొని గాలాడే క్లోత్స్ వేసుకొని పౌడర్స్ వేసుకుంటూ ఉంటే మ్యాక్సిమం ప్రివెంట్ చేసుకోవచ్చు. రైట్ డాక్టర్, అలాగే సమ్మర్లో స్పెషల్లీ కిడ్స్కి వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, ట్రీట్మెంట్ ఏంటి? సో కిడ్స్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ కంటే ఫస్ట్ బేబీస్లో చూసుకుంటే యూజువలీ వాళ్ళకి సమ్మర్లో కూడా అరే బేబీ అని చెప్పి లూజ్ క్లోత్స్ వేయకుండా చాలామంది బ్లాంకెట్స్ కప్పేయడము లేదంటే ర్యాప్ చేసేయడం అలా చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కిడ్స్లో మిలియేరియా అని ఒక కండిషన్ చూస్తాం బేబీస్లో ఎస్పెషలీ. సో అదేంటంటే చెమటకాయలు బేసిక్గా రెడ్డిష్గా లేదంటే చిన్న చిన్న వైట్ డ్యూ డ్రాప్స్ లాగా అట్లా బ్యాక్ అంతా పొట్ట మీద అక్కడ చూస్తూ ఉంటాము. అదేంటంటే వాళ్ళలో స్వెట్ గ్లాండ్స్ ఇంకా ఫుల్గా డెవలప్ అయ్యి ఉండవు. అలాంటప్పుడు సమ్మర్ వచ్చేసరికి అయినా సరే అంటే వింటర్ నుంచి అప్పుడే ట్రాన్సిషన్ అయి ఉంటారు కాబట్టి ఇంకా ఫుల్ క్లోత్స్ వేయడము, వులెన్ క్లోత్స్ వేయడము, దుప్పట్లతో ర్యాప్ చేయడం వల్ల స్వెట్ బ్లాక్ అయిపోయి అలాగా ర్యాషెస్ వస్తాయి. సో అలాంటప్పుడు కంప్లీట్గా ఓపెన్గా వదిలేయాలి. అండ్ కొంచెం గాలాడేటట్టు కాటన్ క్లోత్స్ లూజ్ ఇవి జుబ్బాలు లాంటివి వేసేయాలి. అండ్ రెగ్యులర్గా క్యాలమైన్ లోషన్ అప్లై చేసుకోవచ్చు, అది కొంచెం సూద్ చేస్తుంది ఆ ర్యాష్ని. అండ్ బాత్ మామూలుగా ట్వైస్ డైలీ ఇచ్చేసేయాలి. సో ఇది చేసుకొని మరీ టూ టైట్ ఎస్పెషలీ బేబీస్ని సమ్మర్ సీజన్లో టైట్గా ర్యాప్ చేయకూడదు, వులెన్ క్లోత్స్ వేయకూడదు అది. అండ్ కొంచెం ఓల్డర్ కిడ్స్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు బయట ఎక్కువ ఆడుతూ ఉంటారు, ఎండలో ఆడుతూ ఉంటారు కాబట్టి పిల్లల మొహం మీద వైట్ ప్యాచెస్ చూస్తూ ఉంటాము. అది సన్ ఎలర్జీ అలా పిల్లల్లో వైట్ ప్యాచెస్ కింద రావచ్చు. సో ఆ వైట్ ప్యాచెస్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి సన్ స్క్రీన్ రాయడం స్టార్ట్ చేయాలి. ఒక మ్యాక్సిమం పేరెంట్స్ ఏమంటారు అది వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చి ఉంటుంది అనుకుంటారు, కానీ బట్ మోర్ ఆఫెన్ ఇట్స్ సన్ ఎలర్జీ ఈ టైంలో. సో ఆ పిల్లలు ఎస్పెషలీ అరౌండ్ 2 years నుంచి 8 to 10 years వరకు ఏజ్ పిల్లల్లో ఎస్పెషలీ బయట ఎక్కువ ఆడే వాళ్ళలో ఫేస్ మీద తెల్ల మచ్చలు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దట్ ఇస్ సన్ ఎలర్జీ. సో అలాంటప్పుడు వాళ్ళకి సన్ స్క్రీన్ మినరల్ సన్ స్క్రీన్ ఇందాక చెప్పినట్టు స్టార్ట్ చేసేసుకోవాలి. ఇంకా అవి తగ్గట్లేదు పెరుగుతున్నాయంటే ఒకసారి డర్మటాలజిస్ట్ని మీట్ అయితే బెటర్. అలాగే ఫైనల్గా పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉండే లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో పొల్యూషన్ ఎస్పెషలీ మనం వన్స్ ఎక్స్పోజ్ అవ్వడానికి ప్రివెన్షన్ వచ్చేసి ఒకటి హెల్మెట్ ఇన్ కేస్ అవుట్ సైడ్ ఉంటే 2-wheeler డ్రైవ్ చేస్తుంటే హెల్మెట్ వేసుకోవాలి. అండ్ దాంతోపాటు మాస్క్ ఒకటి అంటే యాజ్ లెస్ ఎక్స్పోజర్ టు ద స్కిన్ యాజ్ పాసిబుల్ చూసుకోవాలి. ప్లస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వాషింగ్ ఎక్కువ ఉండాలి. సో మీరు మార్నింగ్ ఈవినింగ్ వన్స్ యువర్ బ్యాక్ హోమ్ ప్లస్ నైట్ టైం 3 times వాషింగ్ ఉండాలి. అండ్ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లికేషన్ అది యాజ్ యూజువల్ ఉండొచ్చు. మోస్ట్లీ ప్రివెన్షన్ అంటే కవర్ చేసుకొని ఉండాలి, ప్లస్ క్లెన్జింగ్ బెటర్గా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సింధూరా గారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, అలాగే సమ్మర్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. చూసారుగా, ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.